లగచర్ల విషయంలో. లగచర్లలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నరేందర్ రెడ్డి కోర్టు కేసులు అంటే బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఇంకో 2 కేసుల్లో బెయిల్ రానట్టుంది. స్టిల్ హీఈస్ ఇన్ జైల్ కదా, అక్కడే ఉన్నారు అంటే అక్కడ సాక్షులన్నీ బలంగా ఉన్నాయి, లేకుంటే ఫ్రేమ్ చేసింది తానే అన్నట్టుగా అక్కడ నేను మీకు మళ్ళా చెప్తున్నా, అల్లు అర్జున్ అనేటువంటి ఒక నేషనల్ అవార్డు విన్న వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ స్టార్ ఆఫ్ దిస్ కంట్రీ, నాట్ జస్ట్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్, హైకోర్టు తీర్పిచ్చి వెంటనే విడుదల చేయండి అని చెప్పిన తర్వాత కూడా నీకు జైలు కూడా తినిపిస్తా, నువ్వు జైల్లో వండబెడతా అని చెప్పని కచ్చ కొద్దీ రేవంత్ రెడ్డి జైలు అధికారులను మ్యానిపులేట్ చేసిండా, పోలీస్ అధికారులను మ్యానిపులేట్ చేసిండా, లేకపోతే కోర్టులను ఏమైనా ఎక్కడ ఏం తప్పు జరిగింది అనేటువంటిది బయటికి రావాల్సిన ఒకటి ఉంది. మొత్తానికి మాత్రం ఆర్డర్లు అంత స్పష్టంగా ఉంటే కూడా ఒక రాత్రి ఎందుకు జైల్లో గడిపిండు అనేటువంటిది ఒక ప్రశ్న. అల్లు అర్జున్ లాంటి వాళ్ళని జైళ్లలో కోర్టు తీర్పులకు విరుద్ధంగా కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అయ్యేటువంటి ఒక రీతిలో వ్యవహరించి జైల్లో పెట్టినప్పుడు పాపం లంబాడి రైతు బిడ్డలు, దళిత రైతు బిడ్డలు, బహుజన రైతు బిడ్డలు వాళ్ళది ఏందండి లగచర్ల, వాళ్ళని రాచి రంపాన పెడుతున్నాడు, వాళ్ళ రక్తం కళ్ళలో తాగుతాడు. మళ్ళీ ఎవడన్నా భూమి అడిగితే వాళ్ళ అల్లుడికి కంపెనీకి భూమి అడిగితే భూమి ఇవ్వకుండా ఉండొద్దు అని చెప్పని ఒక సైకలాజికల్ టార్చర్కు వాళ్ళని వాళ్ళ గురి చేస్తూ వాళ్ళని వాళ్ళ జైలు పాలు చేసిండు. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఇవాళ 30-35 రోజులు అయింది జైల్లోకి పోయి. ఇంతవరకు వాళ్ళకి గతి లేదు, బెయిల్ ఇస్తలేరు. అడ్వకేట్లు పిచ్చోళ్ళు తిరిగినట్టు తిరుగుతున్నారు కోర్టుల చుట్టూ. అటు పట్నం నరేందర్ రెడ్డిని అయితే మాటికి జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలా అని చెప్పని, పోలీస్ స్టేషన్ ఎంక్వైరీ కావాలని చెప్పని తీసుకొస్తూ ఉన్నారు, జైలు పంపుతూ ఉన్నారు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకు బేడీలు వేస్తూ ఉన్నారు. సో ఇదొక ఇదొక నెగటివ్ సైకోపాత్ మైండ్ సెట్ తోటి వాళ్ళ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి లగచర్లలో ఇంకా లోతుగా కనుక చూసినట్టయితే అంటే రేవంత్ రెడ్డి గారికి తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా నాకు అర్థం కావట్లేదు. భూమి ఇప్పుడు బట్టా పర్సోల్ అని ఒక గ్రామం ఉత్తరప్రదేశ్లో. ఈ బట్టా పర్సోల్ అని మీరు గూగుల్లో ఎవరైనా ఈ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు కూడా బట్టా పర్సోల్ రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ ల్యాండ్ అక్విజిషన్ ఈ వర్డ్స్ కనుక కొట్టినట్టయితే బట్టా పర్సోల్, ల్యాండ్ అక్విజిషన్, ఉత్తరప్రదేశ్, రాహుల్ గాంధీ, మాయావతి అని కొడితే మీకు మొత్తం కథ అంతా వస్తుంది. ఇది ఆ రోజు మాయావతి గారు 2011 ప్రాంతంలో అధికారంలో ఉన్నప్పుడు తను ఇండస్ట్రియల్ కారిడార్స్కు తర్వాత మిగతా రకరకాల కంపెనీలకు తను భూముల సేకరణ కోసం అని చెప్పని బట్టా పర్సోల్ గ్రామాలు ఇంకా పరిసరాల గ్రామాల్లో భూములను ఎక్వైర్ చేసే ప్రయత్నం చేసినప్పుడు పెద్ద ఎత్తున రైతులు తిరగబడ్డారు, దాడులు చేసిండ్రు, గొడవలు చేసిండ్రు ఉత్తరప్రదేశ్లో. చేస్తే వాళ్ళకి మద్దతుగా పోయింది ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద పార్లమెంటు రాహుల్ గాంధీ గారు బట్టా పర్సోల్ పోయిండు. దొంగ పోయినట్టు పోయిండు ఆయన. మాయావతి రాణిస్తలేదు. మెంబర్ ఆఫ్ పార్లమెంటు, అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన అత్యంత వైబ్రెన్సీ పవర్ఫుల్ ఉన్న నాయకుడు ఉత్తరప్రదేశ్కి వస్తా అంటే మాయావతి రానియకపోతే నేను దొంగపోయినట్టు మోటార్ సైకిల్ మీద పడిపోయి ఆ బట్టాకు పోయిండు, పర్సోల్కి పోయిండు. ఆ రైతులందరినీ పరామర్శించి వాళ్ళకి నేను అండగా ఉంటా, మీ సమస్యను నేను పార్లమెంట్లో లేవనెత్తా, మీ భూములు ఇష్టం వచ్చినట్టు ఇవ్వద్దు, మీకు న్యాయమైన కంపెన్సేషన్ వస్తేనే ఇవ్వాలని చెప్పని వాళ్ళకు భరోసా కల్పించి వాపసు వస్తాడు. వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఒక పర్యవసానం, ఆ ఫలితమే 2013 భూసేకరణ చట్టం. అంటే రైతులకు అండగా ఉండాలని చెప్పని ఆ చట్టం పట్టుకొచ్చిండు. రేవంత్ రెడ్డి ఆ చట్టాన్ని అమలు చేయమంటే ఆ చట్టాన్ని అమలు చేయకుండా వాళ్ళని అదిరించి బెదిరించి వాళ్ళ భూములపైన వాళ్ళ ఇండ్లపైన డ్రోన్ కెమెరాలు తిప్పి వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి చెప్పకుండానే వాళ్ళ భూములు కొలతలు ఇప్పుడు మన ఇంటికి ఇది ఐ డ్రీమ్ స్టూడియో సడన్గా ఎవరన్నా వచ్చి పెట్టరా టేపులు పెట్టరా కొలువుర్రా అంటే ఏమంటారు మీరు? ఏమంటారు? కర్రలు తీసుకొని ఎమ్మడి కొడతారు మీరు. మీలాంటి సౌమ్యురాలే మీ ఇంట్లోకి వచ్చి ఎవడన్నా సడన్గా వచ్చి టేబుల్ పెట్టి కొలిసింది అనుకోరు, ఏం చేస్తారు మీరు? కర్రలు తీసుకుని పల్ల కొట్టి పో నా కొడుక ఏమరా నా ఇంట్లోకి వచ్చినావు అంటారు. సేమ్ థింగ్ దే హవ్ డన్ దేర్. ఇంతకు మించి ఇంకోటి జరగల. కాకపోతే కొంత రాళ్ళు కొట్టుండొచ్చు, అగ్రెషన్ జరిగి ఉండొచ్చు. ఇది దేశవ్యాప్తంగా ఎక్కడ భూసేకరణ జరిగేటువంటి ఒక ప్రయత్నాలు జరిగినా ప్రభుత్వాలు కొంత నిష్కర్షగా నిర్దయగా చట్టాలని కొంత అతిక్రమించి కనుక భూములను గుంజుకోవాలని ప్రయత్నం చేసిన ప్రతి దగ్గర కూడా చరిత్రలో భూములు తిరగబడకుండా రైతు 1 ఎకరం 1 సెంటు భూమి ఇచ్చిన చరిత్ర నాకు ఏదైనా ఉంటే నేను ముక్కునెల్లి కలిసిపోతా. ఇట్ హస్ హ్యాపెండ్ ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్. ఎక్కడైనా జరిగింది అది. అయితే ఆ చరిత్ర తెలియనటువంటి ఒక మూర్ఖుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని ఒక నా రాజ్యం, నేను ఫత్వా జారీ చేసిన, నేను భూములు ఇవ్వమంటే భూములు ఇవ్వాలా, అది కూడా అల్లుడు కంపెనీ భూములు ఇవ్వాలా, ఒక అర్థం లేదు. ఫార్మా సిటీ అని 14,000 ఎకరాలు సేకరించినారు. నీ అల్లుడు అక్కడికి పోయి ఎవరొద్దు అంటున్నారు, 1000 ఎకరాలు ఇచ్చుకో. ఇప్పుడు రాజు తెలంగాణకి ఇవ్వాలా, నువ్వు చక్రవర్తివి,
నీకు కట్టబెట్టిన ప్రజలు 5 ఏళ్ళు ఇచ్చుకోవద్దు అంటున్నాడు. తీసుకుపోయి దీన్నేమో ఫ్యూచర్ సిటీ చేయాలా, ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీ చేయాలా, దాన్నేమో ఫార్మా విలేజ్ చేయాలి. అట్లా నేను తెలంగాణ వ్యాప్తంగా ఫార్మా విలేజ్ చేస్తా అంటాడు. ఎట్లా ఉందంటే తాచెడ్డ కోతి వనమెల్లా చర్చ అన్నట్టు ఇవాళ ఫార్మా సిటీని రద్దు చేసి ఫ్యూచర్ సిటీ చేసి రియల్ ఎస్టేట్ దందాలు చేయాలా, మళ్ళీ తెలంగాణ వ్యాప్తంగా ఫార్మా విలేజ్లు పెట్టి ప్రతి ప్రాంతం అంతా కూడా పొల్యూషన్ చేయాలా అని చెప్పని ఒక ప్రయత్నం చేయటం అనేటువంటిది మూర్ఖత్వం, అనాలోచితం, ప్రకృతికి వ్యతిరేకం. ఇంత లోతైనటువంటి ఒక డీప్ థింకింగ్ లేకుండా, అనాలిసిస్ లేకుండా పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉన్నాడు. ప్రజలు తిరగబడ్డారు. నా జీవితంలో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తామా, నేను 1991 ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో అప్పుడు నేను పనిచేస్తూ ఉన్నా. అప్పుడు టెహరీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే గంగా, హరిద్వార్, రిషికేష్, ఆ రిషికేష్ పైన మీకు టెహరీ డ్యామ్ కట్టిండ్రు. అది బిలంగన, భాగీరథి 2 నదుల సంగమంలో కట్టినటువంటి ఒక ప్రాజెక్ట్. భాగీరథి అంటేనేమో గంగోత్రి నుంచి వచ్చేటువంటిది, బిలంగన ఇంకో దగ్గరికి వస్తారు. 2 సంగమాల్లో ఈ టెహరీ డ్యామ్ ప్రాజెక్ట్ కట్టింది. టెహరీ అంటే జిల్లా హెడ్ క్వార్టర్. ఆ జిల్లా హెడ్ క్వార్టర్ అంతా మునిగిపోతుంది. దాంతోపాటు 125 గ్రామాలు మునిగిపోతాయి. సుందర్లాల్ బహునా గారు అప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నాడు. బాంద్ నహి బన్నా యాపే, బాంద్ రోకో అని చెప్పని ఉద్యమం చేస్తూ ఉన్నాడు. ఆడనే బాంద్ కట్టే దగ్గరనే ఆయన చిన్న గుడిసేసుకొని కూర్చొని దీక్షలు చేస్తూ ఉన్నాడు. ఇది ఆ రోజుల పరిస్థితి. 1991 పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయాల ఆయన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాను మీరు ప్రాజెక్ట్ను మీరు సోషియో ఎకనామిక్ స్టడీ చేయండి, తర్వాత రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ ప్యాకేజెస్లో ఉన్న లోటుపాట్లను అధ్యయనం చేయని చెప్పని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిండ్రు. డాక్టర్ కేఎస్ రమేష్ అప్పుడు ఆయన డీన్ ఫర్ ది రూరల్ డెవలప్మెంట్ ఏరియా, ఆయన ప్రాజెక్ట్ లీడర్. నన్ను ప్రాజెక్ట్ ఫీల్డ్ వర్క్ అంతా నువ్వు చేయని చెప్పి నన్ను ఐడెంటిఫై చేసినాను. సో నేను అప్పుడు టెహరీకి వెళ్ళి, టెహరీలో ఒక 9 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ను సోషియాలజీ, సోషల్ వర్క్ చదువుకున్న వాళ్ళని తీసుకొని ఊళ్ళు తిరిగినాం. పోయే ముందు నాకు ఇచ్చినటువంటి ఒక వార్నింగ్ చెప్తా ఉన్నా మీకు. నేను ఢిల్లీలో ఫస్ట్ డైరెక్టర్ ఆఫ్ పర్సనల్ పిఎల్ భగాతి అని చెప్పి ఆయన దగ్గర మీటింగ్లో ఫస్ట్ మీటింగ్ అయింది. వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద పల్స్ అండ్ ఇనిషియల్ స్టడీ చేసి మోడల్ మెథడాలజీ అంతా ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ మోడల్ మెథడాలజీ చెప్తే చెప్పాడు, యార్ తుమ్ మారా ఖాయేంగే వहाँ पे गए थे. Why do you think so, sir? అంటే no, people are so angry. Anybody says that they have come from the THDC అంటే Tehri Development Corporation, they are beating literally, they are not even talking. So therefore you will be surely beaten up. Be prepared that you will get beaten up. అంటే నేనన్నా సబ్ देखते हैं, सब हम भी स्टूडेंट लीडर है, जानकारी है, తెలంగాణ ఎట్లా ఉంటుంది మనకు కొంచెం తెలుసు కదా, అగ్రెసివ్గా देख लेते అని చెప్పినాను. పోయినాను. సరే అక్కడ ఒక ఫస్ట్ పోయిన రోజు ఒక మారుతి వ్యాన్, ఉత్తమ్ సింగ్ రావత్ అని ఒక డ్రైవర్, ఇద్దరం కలిసి కొత్త మారుతి వ్యాన్ ఓమిని రిషికేష్ దగ్గర వాళ్ళ సెంట్రల్ హెడ్ క్వార్టర్ ఆఫీస్కి వెళ్ళి పైకి పోయినాం. గుట్టల పోయినాం. పోతే ఫస్ట్ విలేజ్లోకి పోయినాం. పోగానే అసలు జనరల్గా ఒక అనుమానాస్పదం అర్థమైపోతుంది. వీడు ఎందుకు వచ్చిండు, వీడు ఎవడీడు, బయటవాడు వచ్చిందంటే మన భూములను దొరికిపోవడానికి వచ్చిండు. వాడు తిడుతున్నారు ఇష్టం వచ్చినట్టుగా. నాకు అర్థమైంది ఒకటే ఏంటంటే కైరాలి అంటే కర్రోడ్ అనమాట. ఏ కోనే కైరాలి కాసే అని చెప్పి, గడ్వాలి భాష వేరు, ఇట్స్ నాట్ టిపికలీ లైక్ హిందీ, కొంత గడ్వాలి హిందీ అంతా మిక్స్ ఉంటుంది. తిడుతూ ఉన్నారు. బట్ స్టిల్ ఐ వెంట్ ఇన్, సాట్ విత్ దెమ్. తిడుతుంటే కూడా విననట్టుగా చేసి, నేను मैं THDC का आदमी नहीं हूँ, मैं दिल्ली से आया हूँ, वो भी हैदराबाद से हमारा एडमिनिस्ट्रेटिव स्टाफ को ఇట్లా చెప్తే దెన్ స్లోలీ వి స్టార్టెడ్ ఎంగేజింగ్. అక్కడి నుంచి దాదాపు 5 నెలలు అక్కడ తిరిగిన. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా అంటే, ఎక్కడైతే భూములు కోల్పోయేటువంటి ఒక రైతులు ఉంటారో ఆ రైతులు తిరగబడతారు. మీరు లెట్స్ సే ఐ డ్రీమ్స్ ఇందులో రెంట్లో ఉంది, బిల్డింగ్లో మీకు రెంట్లో ఓనర్ వచ్చి ఇల్లు ఖాళీ చేయమంటే మీరు ఇమీడియట్ చేయడానికి ఇష్టపడరు. నువ్వేందా ఇమీడియట్ ఖాళీ చేయమంటున్నావు అని చెప్పారంటారు. ఆ మైండ్ సెట్ అది. యూర్ స్టేబుల్, యూర్ సెటిల్, యూ డోంట్ వాంట్ షిఫ్ట్. అది ఓనర్ ఆడు ఏండ్లు తాత ముత్తాతలు వచ్చిన భూమిని ఒకటేసారి ఇవ్వమంటే ఆ కోపం, ఆ ఆర్ద్రత, అర్థం చేసుకునే తత్వము, ఆ ఎంపతి అనేటువంటిది రూలర్కు మిస్ అయిపోయి, నేను ఒక రాజును, నేను ఒక దొరను, నేను ఒక నిరంకుశ చక్రవర్తిని, నేను భూములు ఇవ్వనగానే భూములు ఇవ్వాలా అనేటువంటి ఒక భావనతోటి వ్యవహరించి అక్కడ సురేష్ను కేటీఆర్ లేపిండని, పట్నం నరేంద్ర రెడ్డిని కేటీఆర్ లేపిండని అంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదమ్మా. విఘ్నత లేని తత్వము, మూర్ఖత్వం అనే దానికి దానికి కేటీఆర్ని ముడిపెట్టి, మోకాలకు బోడుగును ముడిపెట్టినట్టు పెట్టి ఆయన దాంట్లో జైలుకి ఇరికేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అర్థం ఉందమ్మా ఏమన్నా?